మద్యం కుంభకోణం కేసులో కోర్టుకు తరలించే ప్రతిసారి నానాయాగి చేస్తున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపులు సొత్తును వైట్లోకి మార్చేందుకు విచిత్రమైన ఎత్తుగడలు వేశారు. డ్రైవర్లు, పీఏలు, అనుచరులు, సమీప బంధువులను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు. తిరుచానూరు ఆలయ పూజారికి చెందిన 36 కోట్ల విలువైన భూములను చౌకగా కొట్టేశారు. విక్రయదారుకు 24 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా సొమ్ము బినామీ సంస్థలోకి మళ్లించుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ పేరిట ఓ కంపెనీ, పీఏ పేరుతో ఇంకోటి, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరోటి, ఇలా ఒకటో రెండో కాదు ఏకంగా 8 సంస్థల్ని మద్యం ముడుపుల సొమ్మును వైట్లోకి మార్చుకునేందుకు రిజిస్టర్ చేయించారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒక్కో దాంట్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 16 మంది బినామీల్ని డైరెక్టర్లుగా పెట్టారు. అవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. ఈ డొల్ల కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డుపెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడికి చెందిన విలువైన స్థలాన్ని కారుచవకగా కొట్టేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరిట తిరుచానూరులో ఒకే చోట 2 ఎకరాల 93 సెంట్ల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35 నుంచి 36 కోట్లుగా ఉంది. తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2 కోట్ల 93 లక్షలకే తనపరం చేసుకున్నారు. ఒకే బిట్టుగా ఉన్న 2 ఎకరాల 93 సెంట్ల భూమిని తొలుత 73.25 సెంట్ల చొప్పున 4 భాగాలుగా విభజించారు. డాక్యుమెంట్ ధర ప్రకారం ఒక్కో భాగాన్ని 73,25,000కు సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 కుమారుడు హర్షిత్ రెడ్డి ఆ సంస్థ తరపున ఆథరైజ్డ్ సిగ్నేటరీగా వ్యవహరించారు. డాక్యుమెంట్ ధర ప్రకారం చూసినా సరే మొత్తం 2 కోట్ల 93 లక్షల రూపాయల్ని విక్రయదారైన రేణుకకివ్వాలి. కానీ ఒక్కో భాగానికి 6 లక్షల చొప్పున 4 భాగాలకు 24 లక్షలే ఆమెకు చెక్కు ద్వారా చెల్లించారు. అది కాకుండా ఒక్కో భాగానికి 67,25,000 చొప్పున 2 కోట్ల 69 లక్షలు రేణుకకు చెల్లించాల్సింది. సరిగ్గా ఇక్కడే చెవిరెడ్డి టక్కుటమార విద్యలు ప్రదర్శించారు. తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల నుంచి రేణుక గతంలో రుణం తీసుకున్నట్లు రికార్డులు సృష్టించారు. తనకు చెల్లించాల్సిన మిగతా సొమ్మును ఆయా సంస్థలకు చెల్లించాలని రేణుక కోరినట్లు, తదనుగుణంగా ఆ సొమ్మును ఆ కంపెనీల డైరెక్టర్ల ఖాతాలో జమ చేసినట్లు విక్రయ డాక్యుమెంట్లలోనే రాయించేశారు. మొత్తం 8 డొల్ల కంపెనీల్లోని బినామీ డైరెక్టర్లు ఒక్కొక్కరికి రేణుక 33,62,000 చొప్పున బాకీ ఉన్నట్లు చూపించి మొత్తంగా 2.69 కోట్లను బినామీ సంస్థల ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ లావాదేవీలన్నీ ఒకే రోజు జరిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని డోర్ నంబర్ 1-27, 1-34, 1-3/A చిరునామాలతో ఈ డొల్ల కంపెనీలన్నీ ఏర్పాటు చేశారు. 2021 ఏప్రిల్ 7, 12 తేదీల్లో వాటిని రిజిస్టర్ చేశారు. సిట్ అధికారులు ఇటీవల అక్కడకు వెళ్లి చూడగా అసలు అవి ఉనికిలోనే లేవు, కేవలం కాగితంపైనే ఉన్నాయి. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారంతా భాస్కర్ రెడ్డి డ్రైవర్లు, పీఏలు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని తేలింది. ఆ చిరునామాల్లోకి వెళ్లి తనిఖీలు చేయగా వారెవరూ అక్కడ లేరు. ఫోన్లలో సంప్రదించేందుకు యత్నించగా అందరూ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. చెవిరెడ్డే వారందరినీ పంపించేశారని సిట్ అనుమానిస్తోంది. ఈ డొల్ల కంపెనీల్లో ఒకటైన నవీన్ ఇన్ఫ్రాకు చెవిరెడ్డి పీఏ నవీన్ కృష్ణ డైరెక్టర్గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో 36వ నిందితుడిగా ఉన్న నవీన్ కృష్ణ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును హైదరాబాద్ నుంచి విజయవాడ, చిత్తూరు, తిరుపతికి తరలించడంలో నవీన్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. మొత్తం 8 డొల్ల కంపెనీల్లో ఒకటైన B1 సర్వీసెస్ కు చెవిరెడ్డి సన్నిహితుడు B1 రెడ్డిని, B1 రెడ్డి తల్లి నాగేశ్వరిని డైరెక్టర్లుగా చూపారు. చెవిరెడ్డి మేనల్లుడు కుర్రా మునిశంకర్ రెడ్డి, మామ ఏ జస్వంత్ పేరుతో కుర్రా డైరీ సర్వీసెస్ ఏర్పాటు చేశారు. ఇక తన అనుచరులు వినయ్ కుమార్, హేమంత్ డైరెక్టర్లుగా వినయ్ ఇన్ఫ్రా నెలకొల్పారు. చెవిరెడ్డి డ్రైవర్ హరీష్, అనుచరుడు మహేశ్వరరెడ్డి పేరిట హరీష్ సర్వీసెస్ నెలకొల్పారు. తన సోదరుడు చెవిరెడ్డి జితేంద్ర తల్లి కుమారి డైరెక్టర్లుగా జితేంద్ర ఇన్ఫ్రా అనే మరో సంస్థను స్థాపించారు. చెవిరెడ్డి పొరుగింటి వ్యక్తి లోకేష్ రెడ్డి, ఆయన భార్య శోభారాణి డైరెక్టర్లుగా శోభా డెవలపర్స్ సృష్టించారు. ఇక చెవిరెడ్డి సమీప బంధువు బీకే లత, మరదలు సునంద డైరెక్టర్లుగా లతా ఆగ్రో సర్వీసెస్ నెలకొల్పారు. ఇక చెవిరెడ్డి పీఏ నవీన్ టి శిరీష పేరుతో నవీన్ ఇన్ఫ్రాను స్థాపించారు.